గాయస్ అందరు మంచిగా ఉన్నారు. నేను మంచిగా ఉన్నా. మీ అందరి కోసం నేను ఒక రెసిపీ చేయబోతున్నాను, దొండకాయ మసాలా కర్రీ. సో యాక్చువల్లీ దొండకాయ మసాలా కర్రీలో అన్ని స్పైసెస్ పెట్టి చేస్తారు కదా. సో వితౌట్ ఎనీ స్పైసెస్ నేను దొండకాయ మసాలా కర్రీ అనేది చేయబోతున్నాను. సో దీనికి కావాల్సిన పదార్థాలు దొండకాయలు ఇలా మనం 4 పీసెస్గా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ దీనికి ఆనియన్స్, కరివేపాకు, కొన్ని రెమ్మలు, అండ్ జీలకర్ర పొడి, ధనియాల పొడి, అండ్ పల్లీల పొడి, అండ్ టమాటా ప్యూరీ. ప్రాసెస్ చూద్దాం రండి, దొండకాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో. ఫస్ట్ మనము ఆయిల్ హీట్ అయ్యాక దొండకాయలన్నీ వేసుకుందాము. ఫస్ట్ చెక్ చేద్దాం ఆయిల్ హీట్ అయిందో లేదో. సో ఆయిల్ మనకి హీట్ అయింది. సో ఫ్రెండ్స్, దొండకాయలని బాగా మనం ఫ్రై చేసుకొని ఇవ్వాలి దాన్ని. సో వాటర్ లేకుండా చూసుకోండి. వాటర్ ఉంటే మాత్రం ఇలా వాటర్ ఉంటే పైకి వస్తుంది. సో ఫ్రెండ్స్, మాడిపోకుండా చూసుకోండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. హై ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకుందాము. సో మధ్య మధ్యలో కలపకపోతే మాడిపోతుంది. సో అక్కడే ఉండి కొంచెం ఒక 5 మినిట్స్ అలా తిప్పుతూ ఉండండి. ఫ్రెండ్స్, ఇప్పుడు దొండకాయలు అనేది ఫ్రై అయిపోయాయి. మనం ఈ ఫ్రై అయిపోయిన దొండకాయలన్నీ ఒక ప్లేట్లో తీసుకుందాము. మనం ఇందులో కొన్ని జీలకర్ర, ఇంకా కొన్ని ఆవాలు వేసుకుందాము కర్రీలో. కరివేపాకు కూడా వేసుకుందాం. ఇందులో కొంచెం ఒక 2 మినిట్స్ తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకోండి. సో దట్ ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతాయి. అందులో అసలు ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది దొండకాయ కర్రీకి అనేది. మెయిన్ పార్ట్ ఏంటంటే దీంట్లో మనం పల్లీల పొడి ఏదైతే మనం మిక్సీలో పెట్టామో ఆ పల్లీల పొడి అనేది ఈ దొండకాయ కర్రీకి చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ అనేది యాడ్ చేస్తుంది. ఇంకా దొండకాయ కర్రీ మీరు ఎప్పుడు, కొంతమందికి ఇష్టం ఉండదు అసలు దొండకాయ కర్రీ అంటే యాక్ అని అంటారు. అలాంటి వాళ్ళు కూడా దొండకాయ కర్రీ అంత ఇష్టపడి తింటారు. సో ఒక్కసారి నేను చేసిన విధంగా ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా కొంచెం ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఒక 5 మినిట్స్ అట్లా అది ఫ్రై అయిపోతుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆనియన్స్ మంచిగా తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అందులో సాల్ట్ వేసుకుంటే ఏమవుతుందంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి. ఏ కర్రీలో అయినా సరే, మటన్ అయినా చికెన్ అయినా సరే, ఎలాంటి వెజిటేబుల్స్ కర్రీలో కూడా ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. చూడండి, నేను కొంచెం సాల్ట్ వేస్తాను. దీనివల్ల ఏమవుతుందంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు మనకి ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై అయిపోయాయి. సో ఇందులో మనం కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం. ఈ అల్లం పేస్ట్ కూడా కొంచెం సేపు మనము దాంట్లో ఫ్రై అవ్వనియాలి. సో దట్ దాని పచ్చి వాసన అనేది పోతుంది. పచ్చి వాసన పోయేదాకా కొంచెం ఫ్రై చేయండి. ఎప్పుడైనా పచ్చి వాసన వస్తే టేస్ట్ అంతా ఖరాబ్ అయిపోతుంది. అల్లం మిరపకాయ పేస్ట్ మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. అదొక్క టిప్ అండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఏదన్నా మనం ఆనియన్స్ కానీ వేసాక ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఆయిల్లో ఫస్ట్ ఆనియన్స్ వేసాక అల్లిమిల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. దానివల్లనే మనకి కర్రీ అనేది అంత రుచిగా తయారవుతుంది. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయి అల్లిమిల్లిపాయ పేస్ట్ కూడా వేసాము. సో అది కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. సో దాని నెక్స్ట్ మనము టమాటాలు వేసుకున్నాము. టమాటా ప్యూరీ మనం ఏదైతే టమాటా ప్యూరీ చేసుకున్నామో ఆ టమాటా ప్యూరీ వేసుకొని ఒక 2 మినిట్స్ ఇట్లా కలుపుతూ ఉండండి. నెక్స్ట్ మనం దీంట్లో పసుపు వేసుకుందాం. ఇప్పుడు లిటిల్ బిట్ పసుపు వేసుకోండి. పసుపు అనేది కూడా అంటే యాంటీబయాటిక్, చాలా మంచిది. బట్ అది లిమిటెడ్గానే తినాలి. పసుపు వల్ల కూడా కొంచెం వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఎక్కువ అయితే వేసుకోకూడదు పసుపు అనేది, లిటిల్ బిట్టే వేసుకోవాలి. సో ఇలా కొంచెం సేపు ఇలా 2 మినిట్స్ ఇలా తిప్పండి. నెక్స్ట్ మనం దీంట్లో కారం, ఉప్పు యాడ్ చేసుకుందాం. అండ్ కొంచెం వాటర్ పోసుకుందాం. ఒక లిటిల్ బిట్ అంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం మగ్గనిద్దాం. సో చూస్తున్నారు కదా, మనం కారం, సాల్ట్ ఇంకా యాడ్ చేసుకున్నాము. కొంచెం ఆయిల్ పైకి తెలియేంత వరకు కొంచెం సేపు ఉంచుదాము. ఒక 2 మినిట్స్ కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేయండి.
చూస్తున్నారు కదా, ఆయిల్ కొంచెం మనకి పైన కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం దాంట్లో కొంచెం వాటర్ పోసుకుందాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని దాన్ని కొంచెం సేపు మగ్గనిద్దాము, లిడ్ క్లోజ్ చేసేసి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనము కొంచెం వాటర్ పోసాక కొంచెం సేపు బాయిల్ చేసాం కదా, ఇలా ఈ స్టేజ్లో మనము కొంచెం పల్లీల పొడి, ఇంకా జీలకర్ర పొడి, ధనియాల పొడి యాడ్ చేసుకుందాం ఇందులో. సో మనం ఇందులో జీలకర్ర పొడి, ఇంకా పల్లీల పొడి, ఇంకా ధనియాల పొడి యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసేసి దాన్ని కుక్ చేద్దాము. మనకి కొంచెం సేపు లిడ్ క్లోజ్ చేసి పెట్టాము కదా, కొంచెం కుక్ అయిపోయింది. సో ఇట్లా లాస్ట్ మనం దొండకాయలు ఏదైతే మనం ఫ్రై చేసుకున్నాము కదా, ఆ దొండకాయలు అనేది మనం యాడ్ చేసేసుకొని ఒక 15 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి దాన్ని కుక్ చేయనిద్దాం. మంచిగా కుక్ అవుతుంది. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నా దొండకాయ మసాలా రెసిపీ అనేది. సో ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మన దొండకాయ మసాలా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. సో చూస్తున్నారా ఎంత బాగా కుక్ అయిందో. సో ఈ దొండకాయ కర్రీ మనము పుల్కాలోకి, రోటీలోకి అండ్ బగారా రైస్లోకి ఎంత బాగుంటుంది అంటే టేస్ట్ అసలు మీరు మర్చిపోరు, మళ్ళీ మళ్ళీ అడుగుతారు, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఒక్కసారి నేను చేసినట్టు ఒకసారి ట్రై చేయండి. సో ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరిందో దొండకాయ మసాలా కర్రీ అనేది. సో ఐ థింక్ మీకు నా దొండకాయ మసాలా కర్రీ అనేది నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.